అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీకు దెబ్బలు కూడా తగలవచ్చును. వ్యాపారంలో ఈరోజు ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉన్నా చివరికి తొలగించబడతాయి. ప్రత్యేక స్నేహితులను కలుసుకోవడం ద్వారా శుభం కలుగుతుంది. రాజకీయ సంబంధాలకు దూరంగా ఉండండి. కుటుంబ బాధ్యతల మీద శ్రద్ధ పెట్టండి. బంధువులతో చర్చ జరిగితే సహనం మరియు శాంతిని కొనసాగించడం ద్వారా మేలు కలుగుతుంది. కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. ప్రవర్తన నైపుణ్యాల ద్వారా ప్రతికూల పరిస్థితులు అధిగమించగలుగుతారు. ఈరోజు మీరు చూసినట్లయితే మీ యొక్క ప్రేమ విషయం అయితే సక్సెస్ని సాధిస్తుంది. వినోద సంబంధ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీరు మనసులో కోరుకున్నవన్నీ కూడా ఈరోజు జరిగిపోతాయి. మీ ప్రేమకు అందరి సహకారం అందుతుంది. సమస్యలు పరిష్కరించబడతాయి. ఆస్తి సంబంధిత సమస్యలు కూడా అధిగమించబడతాయి. విద్యార్థులు వారి అధ్యయనాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఆరోగ్య విషయంలో మార్పులు కలిగే ప్రయత్నాలు ఉన్నాయి. యోగా వ్యాయామం విద్యార్థులు చేయడం ద్వారా వారికి మెరుగ్గా ఉంటుంది. ఆదాయంలో వచ్చే పెరుగుదల మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మతపరమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఫలితాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఉనికికి సానుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది. ఇది మీ గుర్తింపును పెంచుతుంది. ప్రణాళికాబద్ధమైన రీతిలో పనులు చేయాలి. మనసు ప్రకారము ఈరోజు పనులు జరుగుతాయి. సాయిబాబాను దర్శించండి మరియు అలంకరణ వస్తువులను మీరు చిన్నపిల్లలకు ఆడపిల్లలకు ఈరోజు అందించండి. మీరు ఇలా చేయటం ద్వారా మీకు సంతోషం కలుగుతుంది మనసుకు. ఇక ఈరోజు పూలు పండ్లు ఇటువంటి వస్తువులు కూడా ఆడపిల్లలకు అందించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు బలంగా తయారవుతాయి. ఇక లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ దంతము. పరిహారములో వినాయకునికి పూజలు సమర్పించండి. నైవేద్యంలో లడ్డులను సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.